అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులలో అత్యంత ధనికులుగా కొందరు జాబితాలో చేరారు. వీరిలో నెంబర్ 1 కోటీశ్వరులుగా లీమా రోజ్ ముందంజలో ఉన్నారు. ఆమె ఆస్తి 1049 కోట్లుగా తేలింది. లాటరీ కింగ్ గా పిలువబడే శాంటియాగో మార్టిన్ భార్య లీమా రోజ్ కావడం గమనార్హం. ఈమె కేవలం 6వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నట్టుగా సమాచారం. మొత్తం కుటుంబం ఆస్తి అయితే ఆమె భర్త శాంటియాగో మార్టిన్ ఆస్తుల విలువ సుమారుగా 4149 కోట్లుగా పేర్కొన్నారు. సినీ నటుడు తమిళగల వెట్రిగలం పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ 603.20 కోట్లుగా తేలింది. వివిధ బ్యాంకుల్లో 213 కోట్లకు పైగా డిపాజిట్లున్నాయి. ఇక BMW G7, టయోటా వెల్ఫైర్, ఇక లెక్సస్ వంటి అత్యాధునిక విలాసవంతమైనటువంటి కార్లు ఆయన వద్దున్నాయి. ఇక తదుపరి టీవీకేకు చెందినటువంటి ఆదవ్ అర్జున్ ఉన్నారు. ఆయన ఆస్తి 197 కోట్లు. ఇక జాబితాలో తొలి స్థానంలో ఉన్న లీమా రోజ్ కుటుంబానికి చెందిన వ్యక్తి ఈ ఆదవ్ అర్జున్ కావడం విశేషం. ఆయన విల్లివక్కంలో పోటీ చేస్తున్నారు. ఇక డిప్యూటీ సీఎం ఉదయనిధికి 20.64 కోట్ల ఆస్తులు ఉండటం విశేషం. ఆయన తండ్రి సీఎం స్టాలిన్ కంటే ఉదయనిధి ఆస్తులు సుమారుగా 3 రెట్లు ఎక్కువ ఉండటం ఆలోచించదగినటువంటి విషయమే. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి ఆస్తి 10 కోట్లు కాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఆస్తి 34 కోట్లుగా పేర్కొన్నారు. కొంతమంది అభ్యర్థులు కిలోల కొద్దీ వెండి, కోట్లాది రూపాయలు విలువైన బంగారాన్ని కలిగి ఉన్నట్లుగా ప్రకటించారు. ప్రధానంగా కన్యాకుమారి, దక్షిణ తమిళనాడు అభ్యర్థులు అనేక మంది తమ వద్ద వందల సవరల బంగారం ఉన్నట్లుగా ప్రకటించి ఉండడం గమనార్హం.